చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 2014, 19 మధ్యలో ఇసుక అమ్మకాలు, మద్యం అమ్మకాలు, ఫైబర్ నెట్టు, ఇన్నర్ రింగ్ రోడ్డు, అసైన్ ల్యాండ్సు, స్కిల్ డెవలప్మెంట్ అని చాలా స్కాములు జరిగాయని ఆ తర్వాత ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. ఈ విషయాలు విచారణ చేశారు. కోర్టుల్లో ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు. ఇంత అయిన తర్వాత నెక్స్ట్ 24లో చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత మళ్ళీ సిఐడి తన పరిధిలోనే ఉంటుంది కాబట్టి అదే సిఐడి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చంద్రబాబు గారి మీద నమోదైన కేసులన్నింటినీ వన్ బై వన్ డైరెక్ట్గా క్లోజ్ చేసుకుంటూ వచ్చారు. విజయవాడ ఏసీబీ కోర్టులో క్లోజర్ రిపోర్ట్స్ దాఖలు చేస్తూ వచ్చారు. వాళ్ళు అనుమతించుకుంటూ కేసులు క్లోజ్ చేసుకుంటూ వచ్చారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం హైకోర్టులైనా దిగువ కోర్టులైనా పారదర్శకత కోసం ఈ కోర్టు ఉత్తర్వులన్నింటినీ కనుక వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఈ మేరకు ఏసీబీ కోర్టు ఈ పని ఇప్పటివరకు చేయలేదు. అండ్ అప్పుడు చాలామంది ఈ క్లోజింగ్ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ కాపీలు మాకు ఇవ్వండి అని చెప్పి అప్పుడు ఏసీబీ కోర్టును కోరిన అప్పటి న్యాయమూర్తి గారు తిరస్కరించుకుంటూ వచ్చారు. అండ్ అదే సమయంలో చంద్రబాబు గారి కింద సిఐడి ఉంటుంది కాబట్టి తన మీద నమోదైన కేసులు సరిగ్గా విచారణ చేయరు కాబట్టి ఈ కేసులు సిబిఐతో విచారణ జరిపించండి అని చెప్పి ఒక జర్నలిస్ట్ తిలక్ అనే అతను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే ఆ పిటిషన్ ఇంకా విచారణలో ఉంది. ఈ క్రమంలో నేను దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో విచారణ ఉంది కాబట్టి చంద్రబాబు గారి మీద కేసు క్లోజ్ చేయకండి స్కిల్ డెవలప్మెంట్ కేసు అని తిలక్ ఇంతకుముందు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఉన్న దాన్ని కూడా ఆ కోర్టు డిస్మిస్ చేసేసింది ఆ పిటిషన్ని కూడా. అయితే ఆ తర్వాతి క్రమంలో విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి గారు మారారు. తాజాగా మళ్ళీ తిలక్ ఏసీబీ కోర్టులో ఒక పిటిషన్ వేశారు. చంద్రబాబు నాయుడు గారికి స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏదైతే ఉందో అది స్కామ్ అని. ఆ కేసులో సిఐడి ఏదైతే క్లోజింగ్ రిపోర్ట్ వేసిందో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని ఆ క్లోజింగ్ రిపోర్ట్ కాపీలు నాకు కావాలి. ఎందుకంటే హైకోర్టులో నేను సిబిఐకి ఇవ్వమని చెప్పి పిటిషన్ వేశాను. హైకోర్టు ముందు అన్ని విషయాలు ఉంచాలి అంటే ఇక్కడ క్లోజింగ్ రిపోర్ట్స్ దేని ఆధారంగా అయితే ఆ కేసు క్లోజ్ చేశారో ఆ కాపీలు నాకు కావాలి అని చెప్పి ఇప్పుడు తాజాగా మళ్ళీ మరో పిటిషన్ వేసి అడిగారు తిలక్ గారు. ఇంతకుముందు చాలామంది అడిగారు, అప్పటి న్యాయమూర్తి గారు తిరస్కరించారు. ఇప్పుడు ఈయన పిటిషన్ వేస్తే ఇప్పుడు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి గారు గౌరవనీయులైన తేజోవతి గారు ఆ పిటిషన్ అలో చేసి ఆ చంద్రబాబు గారి కేసులో ఆ క్లోజింగ్ కాపీస్ ఏవైతే ఉంటాయో అవి థర్డ్ పార్టీ అయిన తిలకకు ఇవ్వడానికి అంగీకరించారు. సో ఇది ఇందులో కీలక పరిణామం. ఆ కాపీలు బయటకు వస్తే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఏంటి, ఏ ప్రాతిపదికన క్లోజ్ చేశారు, అవన్నీ హైకోర్టు ముందు ఉంచితే అసలు హైకోర్టు ఏమంటుంది, కొన్ని కీలకమైనటువంటి పరిణామంగానే చూడాలి. మరి ఆ డాక్యుమెంట్స్ బయటకు వచ్చిన తర్వాత మరిన్ని విషయాలు తెలుస్తాయి. ఇంకా అవి హైకోర్టుకు సమర్పించిన తర్వాత మరింత ఏమంటారు క్లారిటీ వస్తుంది. న్యాయస్థానాలు ఏమంటాయి ఈ విధంగా పిటిషన్లు క్లోజ్ చేయడం మీద, ఏ అంశం మీద క్లోజ్ చేశారు కేసులు అన్నది చాలా కీలకం. వెలిసి ఇప్పుడు హైకోర్టు దాటుకొని మళ్ళీ అక్కడ ఏమన్నా నెక్స్ట్ సుప్రీంకోర్టుకి ఏం చేరుతుంది కదా. అప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుంది, సుప్రీంకోర్టు ఏమి ఒక చంద్రబాబు గారికి సంబంధించి తీర్పు ఇవ్వలేరు. అంటే వాళ్ళు ఇచ్చే తీర్పు ఓవరాల్గా దేశానికి సంబంధించి ఒకే ప్రాతిపదికన ఇవ్వాలి. మరి కేసులలో ఈ విధంగా ఛార్జ్ షీట్లు వేసిన తర్వాత కూడా క్లోజ్ చేయడం మీద హైకోర్టులు ఏమంటాయి, తర్వాత దాని అప్పర్ కోర్టు ఏమంటుంది చూడాలి.